విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాలు నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ పర్వదినంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏలూరులోని పడమర వీధి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో విశ్వకర్మ ఉపాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలోను వైఎంహెచ్ఏ హాల్లో శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ వేద పండితులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పుణ్య దంపతులచే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం, విశ్వకర్మ భగవానుడు విశ్వ సృష్టి క్రమం అంశంపై ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం వారి ప్రజెంటేషన్, అన్న సమారాధన, సాయంత్రం మంగళ వాయిద్యాలతో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు వేముల దుర్గాప్రసాద్, సంఘ అధ్యక్షులు సింహాద్రి బృంగాచార్యులు మాట్లాడుతూ జిల్లాలోని పంచవృత్తుల వారు 50 మంది భక్తులు ఈ యజ్ఞ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న విధంగానే ఈ ఏడాది కార్యక్రమాలను వైభవంగా జరుపుతున్నట్లు తెలిపారు. సూర్యుడు కన్యారాశిలో చిత్తా నక్షత్రంలో ప్రవేశించే సెప్టెంబర్ 17న విశ్వకర్మ భగవాన్ని మహోత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం పరిపాటిగా వస్తోందని తెలిపారు. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం తరపు నుంచి మాట్లాడుతామండి. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు నేను, అలాగే మా గౌరవజీషులు, మా కేసరి గారు, అలాగే మా సలహా సభ్యులు, కార్యవర్గం అంతా కలుసుకుంటూ మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రశ్న విషయం ఏంటంటే, మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు సోదరీమణులు రేపు 17వ తారీఖు సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి చేస్తున్నాం. కనుక గత 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని ఆర్థిక ఇబ్బందులు, వర్షం పడి కొన్ని ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మన వాళ్ళు చాలామంది చెప్తున్నారు. అలాగే ఇంటింటికి తిరిగి మనం పాంప్లెట్ ఇచ్చేవాళ్ళం. కొన్ని ఇళ్లలోకి ఇవ్వలేకపోతున్నాం ఈ వర్షం కారణంగా. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఆలోచించి మేము వచ్చినట్టు భావించి ఈ వాయిస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ్రాహ్మణులు రేపు సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి ఏలూరు వైమిచ్చాల్లో చేస్తాం. పూజా కార్యక్రమం ఉంటుంది, ఉపన్యాసాలు ఉంటాయి, మంచి భక్తి కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం అన్నదానం ఉంది. అన్నదానం అనంతరం ఊరేగింపు ఉంది. ఆ ఊరేగింపు కార్యక్రమంలో ఏలూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడిని. నా పేరు వేముల దుర్గాప్రసాదరావు. ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి, కొన్ని కారణాల వల్ల ప్రకృతి సహకారం లేక కొంతవరకు మేము విలేజ్ ప్రాంతాలు తిరగలేకపోయాం. కాబట్టి వాయిస్ మెసేజ్ ద్వారా మీ అందరకు పంపించడం జరుగుతుంది. ఈ వాయిస్ మెసేజే మన కార్యకర్తలందరూ కూడా వచ్చి మిమ్మల్ని పిలుపు ఇచ్చినట్లుగా భావించి మన సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో స్థానిక వైఎంహెచ్ఆర్లో ఎప్పుడూ చేసే దగ్గరే మీ అందరికీ విదితమే. ఆ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి కూడా కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో పాల్గొని, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 3 గంటల కాడి నుంచి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి తదుపరి కార్యక్రమాలని పూర్తిగా మీ పర్యవేక్షణలో పూర్తి చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.